కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వెలిచాల రాజేంద్రరావు. కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఆయన నామినేషన్ వేసేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సర్కస్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు వెలిచాల రాజేంద్రరావు. ఆయన ర్యాలీకి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. రాజేంద్ర నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వెలిచాల రాజేంద్రరావు. కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఇంకా ప్రకటన చేయకపోయినా ఆయన నామినేషన్ వేసేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, కొద్దిసేపటి క్రితం కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ వేశారు. అయితే ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర నుండి స్వయంగా నామినేషన్ వేయించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థి ప్రకటన చేయలేదు. ఇద్దరు అభ్యర్థుల మధ్య, ఇద్దరు ఆశావాహుల మధ్య, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తర్వాత వెలిచాల రాజేంద్రరావు, వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ అనేది, టికెట్ కోసం పోటీ అనేది ఉంది. ఈ ఇద్దరు పోటీ నడుస్తున్న నేపథ్యంలోనే వెలిచాల రాజేంద్ర నామినేషన్ వేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ర్యాలీకి అటెండ్ కావడం. మరోవైపు ప్రవీణ్ రెడ్డి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్కు వెళ్ళడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రవీణ్ రెడ్డి కూడా తాను కూడా నామినేషన్ 25వ తారీఖు నుంచి నామినేషన్ వేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. 25వ తారీఖు నాడు ప్రవీణ్ రెడ్డి నామినేషన్, ఈరోజు అట్టహాసంగా ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించి రాజేంద్రరావు నామినేషన్ వేశారు. అయితే ఈ నామినేషన్ వేయడానికి పూర్వపరాలను కనుక మనం చూసినట్టయితే ఇద్దరు మంత్రుల మధ్యలో ఉన్న ఆధిపత్య పోరే ఈ టికెట్ ప్రకటించకపోవడానికి ఒక ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు టికెట్ అంటే దాదాపు ఇంకా 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల దాఖలకు 2 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని స్థానాలు కన్ఫర్మ్ అయినప్పటికీ ఖమ్మం, కరీంనగర్ స్థానం పైన ఒక సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ సందిగ్ధత నేపథ్యంలోనే ఈరోజు నామినేషన్ వేయడం అనేది అధిష్టానానికి తెలిసి జరిగిందా, అధిష్టానానికి తెలియకుండానే జరిగిందా, మంత్రి స్వయంగా పాల్గొనడం. మరోవైపు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రవీణ్ రెడ్డికి చెక్ పెట్టేందుకే రాజేంద్రరావును రంగంలోకి దింపారని ప్రచారం ఇప్పటికే సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రవీణ్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, రాజేంద్రరావు నామినేషన్లో మంత్రి స్వయంగా పాల్గొనడం, ప్రవీణ్ రెడ్డికి ఇన్విటేషన్ ఇవ్వకుండానే ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా హాట్గా సాగుతున్న పరిణామం అని చెప్పవచ్చు. మరోవైపు సాయంత్రం రేవంత్ రెడ్డితో ప్రవీణ్ రెడ్డి భేటీ ఉంది. ఆ సాయంత్రం రేవంత్ రెడ్డి ఏం చెప్తారో, బుజ్జగిస్తారా లేదంటే టికెట్ కన్ఫర్మ్ చేస్తారా? ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ చేస్తే రాజేంద్రరావు పరిస్థితి ఏంటి? అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా రాజేంద్రరావు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ఈరోజు ఒక బల ప్రదర్శన అన్నట్టుగా ఈ ర్యాలీ సాగింది. నామినేషన్ కార్యక్రమం ఒక బల ప్రదర్శన చేసినట్టుగానే సాగిందని చెప్పవచ్చు. అధిష్టానానికి ఒక అల్టిమేటం ఇచ్చారా లేదంటే అధిష్టానానికి తమ బలాన్ని చూపించే ప్రయత్నం చేశారా అనేది కూడా రాజకీయంగా చర్చ జరుగుతూ ఉన్నది. ప్రవీణ్ రెడ్డి భేటీ సాయంత్రం ముఖ్యమంత్రితో ఉంది. ముఖ్యమంత్రి భేటీ తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. తను నామినేషన్ వేస్తారా, 25వ తారీఖు నాడు ప్రవీణ్ రెడ్డి డ్రాప్ అవుతారా, రాజేంద్రరావుని టికెట్ కన్ఫర్మ్ చేస్తారా అనేది ఇవన్నీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఒక వార్ జరుగుతూ ఉన్నది. ప్రవీణ్ రెడ్డికి టికెట్ వచ్చిందని చెప్పేసి ఏఐసీసీ పేరుతో ఒక ప్రకటన విడుదలైనట్టుగా, ఆ తర్వాత వెలిచాల రాజేంద్రరావుకి టికెట్ వచ్చినట్టు ఇటువంటి ఒక ఫేక్ ప్రకటనలు కూడా సోషల్ మీడియా వార్ అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నామినేషన్ వేయడం అనేది ఒక ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి రాజేంద్రరావు వైపే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉన్నదని చెప్పే ప్రయత్నాన్ని మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ చేశాడని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపు అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రను ప్రకటిస్తారని చెప్పేసి ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పటికే పార్టీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుంది, సాయంత్రం జరగబోయే భేటీ ఏంటి, ఇప్పుడు ఈ నామినేషన్ కార్యక్రమం తంతు పైన అధిష్టానం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఓకే భాస్కర్.